ఒక ఊళ్ళో గోపమ్మ మహాపిసినారిగా పేరు పొందింది. బాగా డబ్బున్నదైనా ఆమె తన కూతురు లక్ష్మికి కూడా పిసినారి చేష్టలు నేర్పించడం చూసి అందరూ బాధపడేవాళ్లు. ఒకసారి గోపమ్మ లక్ష్మికి పండగ బట్టలు కుట్టే ఏర్పాటు చేసింది. అయితే దర్జీ కృష్ణమ్మకు బట్టలు కుట్టిన కూలీ ఎగవేయాలని పథకం వేసింది. అందుకు కృష్ణమ్మతో ఎలా మాట్లాడాలో కూతురుకు నేర్పింది. అయితే తీరా పండుగనాడు గోపమ్మ కూతురును పాతబట్టల్లో చూసి ఆశ్చర్యపోయి, లక్ష్మి, కుట్టిన కొత్తబట్టలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించింది. దర్జీ కృష్ణమ్మ, తన కూలీ డబ్బులు ఇవ్వందే కుట్టిన బట్టలు ఇవ్వనన్నది అని చెప్పింది లక్ష్మి. చిన్నపిల్ల డబ్బులు తీసుకొస్తే దారిలో పోగొట్టుకుంటుందని భయంతో అమ్మ కూలీ డబ్బులివ్వలేదని కృష్ణమ్మతో చెప్పలేదా అని అడిగింది గోపమ్మ కోపంగా. ఆ మాటే చెప్పాను, అమ్మా. అయితే దారిలో డబ్బులు పోగొట్టుకోకుండా తేగలిగినంత పెద్దదానివి అయ్యేవరకు అగుతానులే అన్నది కృష్ణమ్మ అని చెప్పింది లక్ష్మి. కృష్ణమ్మ తన ఆట కట్టించిందేని తెలుసుకున్న గోపమ్మ కొత్త దుస్తులు తెచ్చుకునేందుకు లక్ష్మికి డబ్బు ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.